పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ మాసంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశి వారు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు. ఉద్యోగపరమైనటువంటి ఛాలెంజెస్ కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని ఛాలెంజెస్ కానీ మీనరాశి వారు బలంగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే మీ రాశికి రాశ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తుంటాడు. దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. కెరియర్ కూడా ఫ్లక్చుయేషన్స్లో ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్, కొన్నిసార్లు బాగా ఉన్నతమైన స్థితికి రీచ్ అవ్వటం, కొన్నిసార్లు బాగా డౌన్ఫాల్ కావటం. ముఖ్యంగా అయితే ఎవరికి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అనేటటువంటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. అలానే తృతీయ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో రాహువుతో కలిసి సంచరిస్తున్నాడు. శుక్రుడికి మీనరాశి ఉచ్చస్థానం. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు ఆర్థిక సమస్యలతో, రుణ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటిని తీర్చడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ మూలకమైనటువంటి లాభం అనేటటువంటిది కూడా కలుగుతుంది. అంటే స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక లాభాలు కానీ, ధనం కలిసి రావటం కానీ, ధనయోగం కలగటం కానీ జరుగుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు మీ మీద నిందలు మోపి ఉన్నారో లేదా మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం ప్రయత్నం చేసి ఉన్నారో అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా ద్వితీయ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి చతుర్థ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. ధనాధిపతి చతుర్థ స్థానంలో సంచరించడం చాలా యోగకారకం. కుటుంబ పరంగా ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు, కుజుడు అంటేనే భూమిపుత్రుడైనటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే మీకు గృహయోగానికి సంబంధించిన అనుకూలతలు కలుగుతాయి. గృహ మార్పులు అనేటటువంటివి కూడా సూచిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తులు అమ్మటం వలన ఈ రాశిలో జన్మించినటువంటి వారికి లాభం కలుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తిపరమైనటువంటి శుభవార్తలను కూడా ఇక్కడ ఈ రాశి వారికి వినే అవకాశం కలుగుతూ ఉంటుంది. అలానే సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు విద్యాపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మీనరాశి వారికి ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పాలి. సంతానపరమైనటువంటి విషయాలలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్స్ అమలు చేయటం వలన, నిర్ణయాలు అమలు చేయటం వలన మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందుతారు. సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. బుధుడు మరియు శుక్రుడు రెండు గ్రహాలు కూడా మంచి స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారం ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఇది అవకాశం అని చెప్పాలి. అలానే రవి బుధ గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు అపరిమితమైనటువంటి, అఖండమైనటువంటి విద్యాయోగానికి అవకాశం ఇస్తుంది. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్నారో, విదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కూడా చాలా గొప్ప ఫలితాలు అనేటటువంటివి పొందుతారు. ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా తీసుకుంటే కుజుడు 4వ స్థానంలో సంచరించేటప్పుడు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ మీకు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి రాశి వారికి పనికిరాదు. డే వైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 11:17 వరకు అసలు తిరుగులేనటువంటి విజయం. మనస్సంతా కూడా ఆనందానికి లోనవుతూ ఉంటుంది. ఏదో తెలియనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏ పని జరిగితే మీనరాశి వారు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారో అటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అంటే మానసికమైనటువంటి ఆనందం ప్రజ్వరిల్లుతుంది, చక్కగా వికసిస్తుంది అని చెప్పాలి.
3వ తేదీ రాత్రి 11:17 నుంచి 5వ తేదీ రాత్రి 2:17 వరకు ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి, ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఇది అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ 2వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మీ వాక్స్థానం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే ఎంతటి వారినైనా సరే మీ యొక్క వాక్చాతుర్యంతో ఆకట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మీకు మీ యొక్క మాట మీ యొక్క ఆభరణంగా మారుతుంది. దాంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. 5వ తేదీ రాత్రి 2:17 నుంచి 8వ తేదీ ఉదయం సుమారుగా 6:30 గంటల వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి యోగం మీకు ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఈ సమయంలో ధైర్యంతో, సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. దూరం అయిపోయినటువంటి వ్యక్తుల దగ్గర అవుతారు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినటువంటి వారు చక్కగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో కనుక ఉద్యోగానికి ప్రయత్నించినా, ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో పొందుతారు. ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక 8వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రయాణాలు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. గృహ మార్పులు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. గృహంలో కొన్ని రిపేర్ చేయించడం కానీ, అధికమైనటువంటి ఖర్చులు పెరగడం కానీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన కొద్దిగా సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. 10వ తేదీ మధ్యాహ్నం నుంచి 12వ తేదీ రాత్రి 7:40 వరకు ఉండే సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలు కానీ చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. 12వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఆర్థిక ఒత్తిడి కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ప్రయాణపరమైన సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక్కడ కొద్దిగా చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతలు తొలగిపోవటానికి ఈ రాశిలో జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగలిని నైవేద్యం కనుక సమర్పించినట్లయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి రుణబాధలతో సతమతమవుతున్నారో అటువంటి వారు మీ గృహంలో కనుక శ్రీచక్రాన్ని స్థాపించుకున్నట్లయితే శ్రీచక్ర స్థాపన వలన సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగిపోయి లక్ష్మీ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతను పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకున్నట్లయితే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే లక్ష్మీదేవిని ఎవరైతే కమలాలతో అర్చిస్తారో, ఎందుకంటే మీ రాశిలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు, ఎవరైతే లక్ష్మీదేవిని కమలం పువ్వులతో కనుక పూజించినట్లయితే అటువంటి వారికి అఖండమైనటువంటి లక్ష్మీ యోగము కానీ, లక్ష్మీ ప్రాప్తి కానీ, ధనయోగము, ధనప్రాప్తి అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.